స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఆటో డ్రైవర్ల సేవల పథకం ద్వారా కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు 15,000 రూపాయలు అందించిన నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శనివారం ఆటో కార్మికులు తమ ఆటోలతో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని స్థానిక పేరూరు వై జంక్షన్ వద్ద స్థానిక శాసనసభ్యుడు ఐతాబత్తుల ఆనందరావు ఈ ర్యాలీని ప్రారంభించారు. వై జంక్షన్ నుండి బట్నవిల్లి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఆర్థిక సహకారం అందించిన చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో భాగంగా రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చినప్పుడే ఆటో కార్మికులను ఆదుకుంటారని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆటో డ్రైవర్ల సేవల పథకం ద్వారా ఈ రోజు ఆ హామీని కూడా నెరవేర్చారని అన్నారు. ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అమలాపురం నియోజకవర్గంలో 1,308 మంది ఆటో కార్మికులకు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆనందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో కార్మికులు, కూటమి నేతలు పాల్గొన్నారు. సుమారు 3.5 లక్షల మంది ఆటో కుటుంబాల వారికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఎన్నికల్లో ఆటో కార్మికులకి న్యాయం చేస్తానని, ప్యాకేజీ ఇస్తానని నాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ప్రకటించిన విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 3.75 అని దగ్గర 4 లక్షల మంది ఆటో కుటుంబాలకి ఈ రోజు ఈ యొక్క ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలని కూటమి ప్రభుత్వం ఈవేళ ఇస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే మహిళలు అందరూ ఇల్లు ఉన్నారు. మహిళ అంటే అందరూ, అంటే ఆటో కార్మికుల ఇంట్లో ఉండే మహిళ కూడా మహిళే. అందరు మహిళలకి బస్సు ఉచితంగా ఇచ్చే అవకాశం తర్వాత ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతినకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అమలాపురం నియోజకవర్గంలో 1,308 మంది ఆటో కుటుంబాలకి ఈ రోజు 15,000 చెప్పిన సహాయం అందిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దగ్గర మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 1,300 అంటే 8 నుంచి 10,000 మంది ఆటోలకి ఈ జిల్లాలో ఈవేళ డబ్బులు అనేది సహాయం చేయడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఆటో కార్మికులకి మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి నాందిగా భావిస్తూ మరి ఈ సందర్భంగా ఆటో కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక గొప్ప స్కీమ్ ని ప్రవేశపెట్టినందుకు, ఆటో కుటుంబాలని ఆదుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆటోలతో ర్యాలీని ఇవాళ ప్రారంభించాం. ఎందుకంటే యాక్చువల్ గా రాత్రి అప్పటికప్పుడు అనుకోవటం వల్ల కార్యక్రమాన్ని కంప్లీట్ 1300 ఆటోలని తేలాపోయాం. కానీ మళ్ళీ ఒకసారి ప్రోగ్రాం పెడతాం. ఈ రోజు వచ్చిన వాళ్ళందరితో కలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు స్త్రీ పథకం పెట్టి ఆటో కార్మికులు అన్యాయపోతారన్న తరుణంలో రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకు 15,000 రూపాయలు దసరా కానుకగా ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాదిరిగానే ఈ రోజు 15,000 రూపాయల అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ఆ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆటో కార్మికులందరూ కూడా జీవనోపాధికి ఎంతో కొంత భరోసా వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేకూర్చడం జరుగుతుంది. స్త్రీ శక్తి పథకం కింద గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన సూపర్ 6 అనే పథకం కింద ఫ్రీ బస్సులు అనేది ఉచిత బస్సులు అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆటో కార్మికులందరూ అన్యాయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్ వారు మొన్న సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకి 15,000 రూపాయలు జీవన భృతి ప్రకటించడం జరిగింది. ఆ ఆనందంలో కారణంగానే ఈ రోజు ఇక్కడ ఆటో కార్మికులందరూ కూడా ఆటో యూనియన్ టాటా మ్యాజిక్ ఆటో యూనియన్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సత్యమేరాజు గారి ఆధ్వర్యంలో మేమందరం ర్యాలీగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మేము ఇక్కడ రావడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.